రైట్. ఒక్కసారి అనలిస్ట్ దగ్గరికి వెళ్దాం. విజయ్ కుమార్ గారు, కాంగ్రెస్ వారు బీజేపీ వారి వాదనలు చూస్తున్నారా? అసలు ఈ అంశం చాలా తెలంగాణ రాజకీయాల్లో మీడియాలో కానీ బాగా సర్క్యులేట్ అవుతుంది. ఆ రెండు పార్టీలు ఒకటంటే లేదు లేదు ఈ రెండు పార్టీలు ఒకటని. అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తారో, అసలు ఇది ఏమీ లేదని కొట్టిపారేస్తారా? కొన్ని విషయాల వల్ల ప్రజల్లో ఇట్లాంటి విషయాలు బలంగా నాటుకుపోయాయి అని ఆలోచిస్తున్నారు. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? చూడండి, దేశ రాజకీయాల్లో ఇప్పుడు ప్లస్ రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మూడు పార్టీలు వేరువేరు. మూడు పార్టీలు మన ఎలక్షన్ లో కొట్లాడినాయి, వేరువేరుగానే కొట్లాడినాయి. ఏ పార్టీకి సపోర్ట్ చేసుకోలేదు, ఏం చేయలేదు, కొట్లాడింది, అయిపోయింది. ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఎన్నికల తర్వాత కూడా ఏంటంటే వేరువేరుగానే ఉన్నారు, మూడు పార్టీలు వేరువేరుగానే ఉన్నారు. కానీ పరిస్థితులు గమనిస్తుంటే ఏమైతుందంటే, ఒక దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు. జాతీయ పార్టీలని ఎక్కడైనా ఎక్కువగా నిలువరిస్తున్నాయి ప్రాంతీయ పార్టీలే. బీజేపీని ఎక్కడైనా అడ్డుకుంటుంది అంటే ప్రాంతీయ పార్టీలే. కాంగ్రెస్ ను కూడా ఎక్కడైనా అడ్డుకుంటుంది, ఫైట్ చేస్తున్నారు అంటే ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పవర్ లో ఉన్నటువంటి జాతీయ పార్టీ ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలని ఏదో ఒక రకంగా చిదిమేయాలి, ఏదో ఒక రకంగా మనం రాజకీయాల నుంచి తప్పించాలి అని ఒక వ్యూహాత్మకమైనటువంటిది, రాజకీయ వ్యూహాత్మకంతో పోతున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే అనేక చోట్ల ఇప్పుడు ఆప్ని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఢిల్లీలో తీసేయాలనేది బీజేపీ వేసిన వ్యూహంలో కాంగ్రెస్ కూడా అనుసరిస్తుంది, కాంగ్రెస్ కూడా అదే అనుసరించబోతుంది, దానికి సహకరించినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ జరుగుతున్నటువంటి దాని తెలంగాణ విషయంలో నిన్న మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా క్రమంగా శివసేనని లేకుండా చేయాలనే వ్యూహమే బీజేపీ అనుసరించింది. దానికి అనుగుణంగా కాంగ్రెస్ కూడా వ్యూహాలు వాళ్ళకు సహకరించే విధంగానే కనిపిస్తున్నది. కర్ణాటకలో జేడిఎస్ ని పక్కకు తెప్పించారు, ఓన్లీ రెండు జాతీయ పార్టీలే ఉన్నాయి. అక్కడ క్రమంగా రెండు జాతీయ పార్టీలు అండర్స్టాండింగ్ గా మరి జరుగుతున్నటువంటి వ్యూహంతో ప్రతి చోట ప్రాంతీయ పార్టీలని ఇక్కడి నుంచి జరిపేయాలి, రాజకీయ ముఖ చిత్రం నుంచి, రాజకీయ పటం నుంచి తప్పించాలనే ఒక దేశవ్యాప్తంగా వ్యూహం అనుసరిస్తుంది. పైకి మాత్రం సిద్ధాంతపరంగా కొట్టుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి రెండు జాతీయ పార్టీలు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ మనకు క్లియర్ ఎగ్జాంపుల్ ఇన్ని రోజులు బయటపడలేదు, ఇప్పుడు బయటపడుతున్నటువంటిది. ఇక్కడ ఏంది, అదానీ అనే వ్యక్తి ఒక కీలకం, దేశ పారిశ్రామిక రంగంలో కావచ్చు, ఇప్పుడు రాజకీయ రంగంలో కావచ్చు. అదానీ అనే వ్యక్తి ఒక కీలకంగా మారారు భారతదేశంలో. గుజరాత్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, గుజరాత్ వ్యక్తి దేశ రాజకీయాల్లో రాజకీయంగా మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్యలో అదే జరిగింది, మధ్యవర్తిత్వం వహించిండ్రు తెలంగాణ విషయంలో. తెలంగాణలో వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికిర్రు, ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ. ఎట్లా కాంగ్రెస్ అధిపతి, కాంగ్రెస్ కు కీలకంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ అదానీ అనే వ్యక్తి చోర్, దొంగ అంటున్నాడు. దేశంలో దొంగ, క్రోనీ క్యాపిటలిజం, మోడీ తన దోస్తులకు కట్టి పెడుతుండ్రు, దోషి పెడుతుండు, దేశ సంపదనంతా మోడీ దోషి పెడుతుండు, అదానికి దోషి పెడుతుండు, విదేశాలకు కూడా పైరవీలు చేసి విదేశాలలో కూడా అదానికి దోషి పెడుతుండని నిరంతరం దేశవ్యాప్తంగా ఒక ఫైట్, యుద్ధం అదానీ అండ్ మోదీతో కలిసి యుద్ధం చేస్తున్నట్టు దేశవ్యాప్తంగా ఉంటుంది. అదే తెలంగాణకు వచ్చేసరికి కీలకంగా చూడండి, తెలంగాణకు వచ్చేసరికి అదానీ దోస్త్ అయిపోయింది. అదానీ ఇక్కడ మధ్యవర్తిత్వం వహించిండు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని పక్కకు జరపాలి అనే దాంతో మధ్యవర్తిత్వం వహించిండు. మధ్యవర్తిత్వం వహించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ నిన్న మహారాష్ట్ర ఎన్నికల్లోకి పోయి అదానీని ఇష్టం ఉన్నట్టు తిట్టిండని రేవంత్ రెడ్డి గారు. అదానీని తిట్టడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అజిత్ పవార్ కానీ షిండే అండ్ అజిత్ పవార్ గుజరాత్ కి గులాంగిరి చేస్తున్నారు. అదానీకి గుజరాత్ తో పాటు అదానీ పేరు, మోదీ పేరు, గుజరాత్ గులాంలుగా తయారయ్యారు. బొంబాయిని దోసుకోవడానికి అదానీ, మోదీ వస్తుండని కూడా విమర్శించారు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. మరి అదే అదానీని రాహుల్ గాంధీ దొంగ అంటాడు, ముఖ్యమంత్రి గారు దోసుకోవడానికి వచ్చిండు అంటాడు బొంబాయిని. మరి అదే అదానీని ఇక్కడికి తీసుకొచ్చాడు. 89 ఎకరాలు మనకున్న ఇనార్బిట్ మార్క్ ఎదురు ఉన్నటువంటి భూమిని కట్టబెట్టారు.
అది కట్ట అదే విధంగా అదాని సిమెంట్ రామన్నపేటలో పర్మిషన్ ఇచ్చారు. మన విద్యుత్తుని సహజ వనరులని ఖనిజాలను అదానికి అప్పగిస్తున్నారు. సున్నప్రాయ కోసం రేపు 29వ తేదీన వాడపల్లి దగ్గర ఆ, ప్రజా ప్రజకు సంబంధించినటువంటి పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నారు. అదానికి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అదానికి రెడ్ కార్పెట్ పరుస్తుంటే ఇక్కడ బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎంట్రీ లేదు. అదే కర్ణాటకలో చూడండి, కర్ణాటకలో ఏం చేస్తున్నారు బీజేపీ, కాంగ్రెస్ ని తొక్కి తొక్కి సిద్ధరామయ్యని ఎప్పుడు పదవి నుంచి తప్పిద్దామా, సిద్ధరామయ్య రోజు చెప్తున్నాడు 100 కోట్లు పెట్టి మా ఎమ్మెల్యేలను కొంటుంది బీజేపీ అని. అదే ఇక్కడ ఎందుకు ఇక్కడ సహకరిస్తున్నారు, అదాని మధ్యవర్తిత్వం వహించింది. రాజకీయ మధ్యవర్తిత్వం రాజకీయంగా ఎందుకు అజిత్ పవార్ అనౌన్స్ చేసిండు. అజిత్ పవార్ నిన్న మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో ఒక పేపర్కు ఇస్తూ మా మధ్యలో ఒప్పందం శరద్ పవార్ పార్టీలో ఉన్నప్పుడే ఈయన అందులో ఉన్నప్పుడే అదానియే కూర్చోబెట్టి బీజేపీకి మాకు మధ్యలో అండర్స్టాండింగ్ చేసినందువల్లనే అదాని కూర్చోబెట్టి చేయడం వల్లనే నేను ముఖ్యమంత్రిగా ఆ రోజు గవర్నర్ ప్రమాణ స్వీకారానికి పోయినని కూడా చెప్పిండు అజిత్ పవార్. అంటే ఇక్కడ అదాని మధ్యవర్తిత్వం వహించి 2 జాతీయ పార్టీలను చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రాంతీయ అస్తిత్వంతో కూడినటువంటి పార్టీ ఉండొద్దని ఒక వ్యూహం అనుసరించినట్టు మాత్రం తెలంగాణలో కనిపిస్తుంది. ఆ ఫైట్ నీకు చూడండి, బర్త్డే అయితే కూడా రేవంత్ రెడ్డి గారు బర్త్డే అయితే ఆ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ గాని, అదేవిధంగా రాహుల్ గాంధీ గాని, మల్లికార్జున ఖార్గే గాని కనీసం బర్త్డే విషెస్ చెప్పలేదు. అదే మోడీ చెప్తారు, నడ్డా చెప్తారు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ చెప్తారు. ఎట్లా ఇది ఏం అర్థం చేసుకోవాలి ఈ తెలంగాణ రాజకీయాల్లో మనం? ఎందుకు వీళ్ళు సొంత పార్టీ మనుషులేమో, సొంత పార్టీ అధినాయకత్వం ఏమో ఈయనకు బర్త్డే విశేషం. అదే రోజు కేరళకు చెందిన శ్రీనివాస్ అనే పార్టీ నాయకుని బర్త్డే అయితే సోనియా గాంధీ ట్వీట్ కూడా చేసింది. ఆయన మామూలు కార్యకర్త, నాయకుడు, యువజన కాంగ్రెస్ నాయకుడు. ఆయనకు విషయం చెప్తుంది, ముఖ్యమంత్రి ఉండరు. అంటే ఇక్కడ మీరు 2 విషయాలను తెలియజేస్తున్నారు. ఇక్కడ బీజేపీకి బీఆర్ఎస్కి ఎలా ఉంది దోస్తి అనేది పక్కన పెడితే, బీజేపీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది అని చెప్తూనే కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డి గారిని పట్టించుకోవట్లేదు, బర్త్డే రోజు కూడా విష్ చేయలేదు అనేది 2 విషయాలు కన్వే చేస్తున్నారు. ఎందుకు అనేది తేలాలి. ఈయన నిజంగానే చెప్తున్నారా అదానితో దోస్తానమైనందుకు ఈ రకమైనటువంటి దూరమా, లేదా ఇక్కడ నుంచి మాకు రావాల్సినటువంటి ఏదన్నా వస్తలేదా, అది బయటపడాలి. కాలం నిర్ణయం చేస్తుంది. జరిగిన పరిణామం మాత్రమే నేను చెప్తున్నాను. జరిగిన పరిణామం అది. ఈ పరిణామం ఏది కరెక్ట్ ఏది అనేది భవిష్యత్తులో కాలం డిసైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ అదాని, ఎందుకంటే అజిత్ పవార్ లాంటి వాళ్ళే అన్నారు మధ్యవర్తి, రాజకీయ దళారీగా అదాని దేశ రాజకీయాలు శాసిస్తున్నాడు. అదేవిధంగా పారిశ్రామికంగా కూడా ఆయనే. ఈ రకంగా మనం రాజకీయాలు ఇట్లా అర్థం చేసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి క్రోనీ క్యాపిటలిజం వ్యవస్థలో క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి సమయంలో, మనం భారతదేశంలో ఉన్నటువంటి సమయంలో రాజకీయాలు అర్థం చేసుకుంటే ఇట్లా అర్థం చేసుకొని మనం ఆలోచన ఆ రకమైనటువంటి దృష్టితోటి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అదాని వచ్చినాక, లేకపోతే ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధాంతపరంగా నిరంతరం ఫైట్ చేస్తుంటున్నటువంటి అని చెప్తున్నటువంటిది, ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనేక దాంట్లో కేసులలో ఉన్నటువంటి అంశం కూడా ఇటువంటి అంశం మీద కూడా చాలా ఇక్కడనేమో స్మూత్ గా వ్యవహరిస్తూ, కర్ణాటకలో చాలా సీరియస్ గా, ఇక్కడ ఈడీ కూడా దాడి జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ దాడి జరిగితే ఈడీ స్టేట్మెంట్ ఇవ్వలే. అసలు ఉంటది, ఒక కాంగ్రెస్ మంత్రి మీద జరిగితే ఈడీ స్టేట్మెంట్ ఆగిందంటే అది ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఆగుతుంది. అది కూడా ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోహినూర్ రోడ్లలో అదానిని కలిసిండో ఆ రోజు స్టేట్మెంట్ రావాలి ఈడీది. అంత ముందు రోజు దెబ్బకి ఆగిపోయింది. ఈ పరిణామంతో ఇక్కడ 2 జాతీయ పార్టీలే తెలంగాణలో రాజకీయంగా ఇంటర్నల్ గా ఒక అవగాహనకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణలో మా ఆధిపత్యం ఉండాలి. సౌత్ ఇండియాకు గేట్ వేగా ఉంది ఇది. సౌత్ ఇండియాలో గేట్ వేగా ఉన్నటువంటి తెలంగాణ ప్లస్ ఒక ఆదాయ వనరు, ఒక మంచి హైదరాబాదు, తెలంగాణ ఒక ఆర్థిక శక్తిగా దేశంలో ఉన్నాయి. ఆర్థిక శక్తి ఉన్నటువంటి పట్టణాలు, పెద్ద పెద్ద సిటీలు బీజేపీ చేతుల్లో లేవు. దేశంలో బాంబే కానీ ఇప్పటివరకు లేదు. బాంబే మన ఈ కూలగొట్టడం వల్ల వచ్చింది, షిండేతో వచ్చింది తప్ప బెంగళూరు లేదు, బాంబే లేదు, ఢిల్లీ లేదు,
ఇక్కడ హైదరాబాద్ లేదు, చెన్నై లేదు. ఇవే కీలకం. భారతదేశానికి ఆర్థిక పట్టున్న సిటీస్ ఇవే. ఈ ఆర్థిక పట్టు గేట్వే, సౌత్ ఇండియాకు గేట్వే అండ్ ఆర్థికంగా ఉన్నటువంటి హైదరాబాద్ మీద మా పెత్తనం రావాలి అనే ఒక వ్యూహాత్మకమైనటువంటి చేస్తారు. అందుకు ఇక్కడ గుజరాత్ గులాంలు ఎవరో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. గుజరాత్కి రెండు అదానికి సంబంధించినటువంటి గులాంగిరి చేస్తుంది ఎవరు, అదేవిధంగా మోదీకి అదే చేస్తున్న ఎవరు చేస్తున్నారు? తెలంగాణ అస్తిత్వం. తెలంగాణ వచ్చే 10 సంవత్సరాలు, తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలకే మనం తెలంగాణ అస్తిత్వం కోల్పోయే పరిస్థితి వచ్చింది. అదొకటి గమనించాలి తెలంగాణ సమాజము. ఇంకొకటి పక్క రాష్ట్రం 16 సీట్లే వచ్చినాయండి. 16 సీట్లతోటి చంద్రబాబు నాయుడు దేశంలో చక్రం తిప్పుతున్నాడు. కూలిపోయిన పోలవరానికి మళ్ళా డబ్బులు కేంద్రం ఇస్తుందండి. జాతీయ హోదా ఇచ్చింది, కూలిపోయింది, మళ్ళా డబ్బులు ఇస్తున్నారు అడగగానే. ఊరికేనే ఆ రకమైనటువంటి చక్రం తిప్పుతూ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నటువంటి 16 సీట్లు. మనం తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇటు గుజరాత్ నుంచి గుజరాత్ గులాంగిరి ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? అది చూసుకోవాలి. గుజరాత్ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన, రాజకీయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక రకంగా నేను కామెంట్ గుజరాత్ రజాకార్ల లాగా వస్తున్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీలు ఇటు 2 జాతీయ పార్టీలైనా అదానీ రజాకార్ లాగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు అదానికి రజాకార్ లాగా ఉండి ఇక్కడ ఒక ప్రతినిధిగా, ఏజెంట్ లాగా ఉండి 2 జాతీయ పార్టీల నాయకులు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆర్థిక వనరులను, తెలంగాణ సహజ వనరులను దోపిడీ చేసే విధంగా ఈ ప్రయత్నాలను